రీసెంట్గా మనీష్ శర్మ గారు చెన్నై లవ్ స్టోరీ అని చెప్పి మన కిరణ్ అబ్బవరం గారి మూవీ అయితే మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఒక సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ సాంగ్లో తను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయితే అయిపోయాడు. ఆ మాటలు చూసిన ప్రతి ఒక్క మన ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎలాంటి లెజెండ్ తను, ఎలాంటి మ్యూజిక్ కొట్టేవాడు, ఎన్నెన్ని మూవీస్ చేసేవాడు. అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావడం చాలామందికి కూడా కొంచెం బాధగానే కలిగించాయి. తను ఏమంటున్నాడంటే, నేను ఇంట్లో కూర్చొని ఈగలు దులుపుకుంటున్నాను. ఆ టైంలో ఈ రాజేష్ అనే డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు మా మూవీకి మ్యూజిక్ చేయాలని చెప్తే నేనైతే షాక్ అయితే అయ్యాను. నేను మ్యూజిక్ చేయాలా, ఇప్పుడు చెయ్యట్లేను ఏమనంటే, తనే పక్కన ఉన్నవన్నీ కూడా ఏవైతే మ్యూజిక్ సిస్టమ్స్ నాకు తీసుకొచ్చి నా ముందు పెట్టి మీరే కొట్టాలి సార్ అని చెప్పి అయితే అన్నాడు. సో సక్సెస్ అనేది ఉంటేనే మన హీరోలైనా ఎవరైనా వస్తారని చెప్పి అర్థం అవుతుంది. బట్ సక్సెస్ లేకపోతే ఎవ్వరు కూడా రారు అని చెప్పి మనీష్ శర్మ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే తను రీసెంట్గా ఇచ్చిన మ్యూజిక్ ఇష్మత్, డబుల్ ఇష్మత్ ఫ్లాప్ అయింది. అండ్ అంతకుముందు ఆచార్య 2 ఫ్లాప్ అయింది, ఆచార్య ఫ్లాప్ అయింది. ఇవన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో జనాలు ఎవరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ తను ఏమైనా మ్యూజిక్ మంచిగా కొట్టట్లేదు అంటే బాగానే ఇస్తున్నాడు మ్యూజిక్. సో తను ఇప్పుడు వచ్చేసి మ్యూజిక్ వదిలేసి తన కొడుకు యొక్క మ్యూజిక్ కెరీర్ మీద అయితే ఫోకస్ అయితే పెట్టాడు. అన్నైనా మ్యూజిక్ ఆఫర్స్ వస్తున్నాయంటే తనకు కూడా అంతకు రావట్లేవనే చెప్పాలి. సో ఈ విధంగా మనీష్ శర్మ గారు ఎమోషనల్ అయితే అయ్యాడు మాట్లాడుతూ. మరి తన మాటల గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఒకప్పుడు ఇలాంటి మూవీస్ చేసి ఇంటికి ఎలాంటికి వెళ్ళాడు మన హీరో. ప్రతి ఒక్క హీరోకి కొన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే ఇచ్చాడు తను.